ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళు. హ, లేదు మీరే వెళ్ళండి. నేను వెళ్ళను. వెళ్ళాలి. నేను వెళ్ళను చెప్పాను కదా అర్థమవుతా నీకు? నేను వెళ్ళను అంతే. వెళ్తారు, నేను పంపిస్తాను కదా. హ్మ్. సార్ ఏంటి సార్ మీరు రామా. గూడని చూడకుండా? నేనా? ఏ బాబు, గుడి దగ్గర ఉన్నాను స్పృహ కూడా ఉండక్కర్లేదా? అయ్యో అది సార్. ఏమన్నా బుద్ధి ఉందా నీకు? అయ్యో మీరు పొరపాటు పడుతున్నారు, అది కాదు. ఏమైంది? గుడిలో ఒక అమ్మాయితో ఎలా ఉండాలో తెలియదమ్మా ఈ అబ్బాయికి. అయ్యో సార్, అయ్యో అతయ్య అదేం లేదు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అలాగేనమ్మా. రామా, నువ్వురా. నేను రానమ్మా. ఏంటి? అది అమ్మా, అవతల అత్తయ్య మావయ్య వస్తున్నారని నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నానమ్మా. ఈ సమయంలో నేనే వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది కదా. సరే బాబు, తను తీసుకొస్తానంటుంది కదా, నువ్వు వచ్చేసేయ్. అయ్యో పర్లేదు అత్తయ్య, మీరు వెళ్ళండి, వస్తాను. బాబు, అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. రా బాబు, రా రా. పదండి అత్తయ్య, రండి. అల్లుడు గారు ఆ, రండి. వస్తున్నాను అత్తయ్య. ఏమా కోడల పిల్ల, బాగున్నావా? నేను ఇంకా కోడలు అవ్వలేదు కదండి. ఏమండి, కోడలి పిల్ల మావయ్యతో హాస్యం ఆడుతోంది. హాస్యం కాదు, నిజం మాట్లాడుతున్నా. నువ్వు శౌర్యని అపార్థం చేసుకున్నావు రామలక్ష్మి. నేను అర్థం చేసుకున్నాను కాబట్టి మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను. అది కాదమ్మా, మేము సంతోషంగా శౌర్యాన్ని ఎల్లరికం పంపడానికి ఒప్పుకుంటున్నాం తల్లి. ఒప్పుకోవద్దు. రామలక్ష్మి, మీ అబ్బాయి మీకు ఫోన్లో బాగా ప్రిపేర్ చేసినట్టున్నాడు కదా, అందుకే ఆనందంగా అంగీకారం తెలుపుతున్నారు. మీరు మా నాన్న దగ్గరకు వచ్చి మా అబ్బాయిని ఇల్లరికం పంపించడానికి ఒప్పుకోమని చెప్పాలి.
అసలు మాకు ఈ సంబంధమే వద్దని తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోవాలి. ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి? పరిస్థితికి తగ్గట్టుగానే మాట్లాడుతున్నాను అంకుల్. ఈ సంబంధం కలుపుకోవడం కరెక్ట్ కాదు, తెంపుకోవడమే ఉత్తమం. అసలు మీరు వచ్చి మీ అబ్బాయి చెప్పినట్టు కాకుండా నేను చెప్పినట్టుగా చెప్పి పెళ్ళాపండి. ఆపకపోతే నేను ఆపుతాను. నువ్వు ఆపాలనుకున్నప్పుడు ఈ ఎల్లరికం మాట ఎందుకు తెచ్చావమ్మా? ఈ మీటింగ్లు ఎందుకు పెట్టించావు? నువ్వే ఆపొచ్చుగా. నేను ప్రేమించిన వ్యక్తి ప్రాణాలు పోకూడదనే ఇలా చేస్తున్నాను. అర్థం కాలేదు కదూ? ఇటు చూడండి, మీకే అర్థం అవుతుంది. ఇంతందో నాకు ముందే పరిచయం అయి ఉంటే నేను ఆ పిచ్చి రామలక్ష్మిని ఇష్టపడేవాడిని కాదుగా, తనతో పెళ్లికి ఒప్పుకునేవాడిని కాదుగా. స్టేట్ టీంకి నేను నిన్ను సెలెక్ట్ చేశాను. నువ్వు సెలెక్ట్ అయిన సంతోషంలో ఉన్నప్పుడే నా మనసులో ఉన్న మాటని బయట పెట్టాలని ఇన్ని రోజులు దాచాను. అస్మిత, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. ఈ పెళ్లి ఆపడం వల్ల మీకు కలిగే నష్టమేంటో, మీరు ఆపితే మీకు కలిగే లాభం ఏంటో మీకు బాగా అర్థమైందనుకుంటాను. ఈ వీడియో మా నాన్నకు చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మీ అబ్బాయిని కాపాడుకుంటారో కడ తీర్చుకుంటారో మీ ఇష్టం. నమస్తే వదినా. నమస్తే అన్నయ్య గారు. నమస్తే అమ్మా. ఇంత ధైర్యంగా తీసుకొచ్చిందంటే తను అనుకున్న పని చేస్తుందా ఏంటి? ఏంటి బాబు గారు, ఉన్నట్టుండి ఉన్న పొలంగా కలవాలన్నారంట. వీడు ఫోన్ చేసి త్వరగా రండి అని కంగారు పెట్టాడు. అదేంటి, శౌర్య మీకు ఫోన్లో విషయం చెప్పలేదా? ఆహా, లేదు మావయ్య. ఏ విషయం రా? ఇల్లరికం గురించి నాన్న. ఎల్లరేకమా? అవునమ్మా, నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకొని నేను వాళ్ళ ఇంటికి ఇల్లరికం వెళ్తే బాగుంటుందని అత్తయ్య మావయ్య రామలక్ష్మి ఆశపడుతున్నారు. అది నచ్చి నేను కూడా ఆనందంగా ఒప్పుకున్నాను. కానీ మీతో ఒక మాట చెప్పాలని మావయ్య గారు చెప్తే, అబ్బే నా మాటే మా అమ్మ నాన్నల మాట, అందులో మార్పు ఉండదు అంటున్న మావయ్య వాళ్ళు ఒకసారి పిలిపించమన్నారు నాన్న. ఇల్లరికానికి ఓకే అని ఒకసారి మీరిద్దరూ మావయ్య గారికి మాట చెప్పండి, ఓ పని అయిపోతుంది. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మీ అబ్బాయిని కాపాడుకుంటారో కడ తీర్చుకుంటారో మీ ఇష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.